శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 722వ నామం గురుప్రియ మంత్రస్వరూపంలో శ్రీ గురుప్రియాయై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని కోమలాంగి అని కీర్తించుకున్నాం. అంటే వేదస్వరూపిణి అయిన అమ్మవారు వేదాంగముల యొక్క స్వరూపంలో కూడా మనలను అనుగ్రహిస్తున్నారు అని ఆ నామంలో మనం తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు గురుప్రియ అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. ఈ నామానికి గల వివిధ అర్థాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ విద్యా సంప్రదాయంలోని గురువుల పట్ల ప్రేమగా ఉండి వారికి జ్ఞానాన్ని అనుగ్రహించి వారి ద్వారా వారి శిష్యులకు తన అనుగ్రహాన్ని ప్రసరించే తల్లి ఈ నామంలో గురుప్రియ అని కీర్తించబడుతున్నారు. అంటే ఈ నామంలో అమ్మవారు సాక్షాత్తుగా గురువులను అనుగ్రహించే గురుస్వరూపిణిగా మనకు దర్శనం ఇస్తున్నారు. ఇక మరో అర్థంలో అమ్మవారి యొక్క విద్య అయిన శ్రీ విద్యకు గురుస్వరూపంగా పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా మనలను అనుగ్రహించి శ్రీ విద్యను మనకు అందిస్తున్నారు. అంటే శ్రీ విద్యకు తొలి గురువు పరమేశ్వరుడే. ఆయన యొక్క శక్తి స్వరూపంగా ఆయనకు ప్రియమైన శక్తిగా అమ్మవారు ఈ నామంలో గురుప్రియ అని కీర్తించబడుతున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.